శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 8 నరజన్మ మహత్యం భిక్షాన్న సేవనం బాయ్జాబాయ్ భక్తి తాత్యా మహల్సాపతి శయనం కుశాల్ చంద్ స్నేహం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ కులదేవతాయై నమః శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః శ్రీ సద్గురు సాయినాథాయ నమః. మనిషి దేనికోసం బ్రతకాలి? ప్రతిరోజు ఉదయం అవుతుంది, ప్రతిరోజు రాత్రి అవుతుంది. సంవత్సరాలే అలా దొర్లిపోతాయి. సగం ఆయువు నిద్రావస్థలో గడిచిపోతుంది. మిగిలిన సగం జీవితం కూడా మనిషికి సుఖశాంతులనివ్వదు. బాల్యం క్రీడల్లో గడుస్తుంది. తరుణావస్థ తరుణీ ఆసక్తిలో వ్యయం అవుతుంది. వృద్ధాప్యం జర రోగాలతో సదా పీడితమై ఉంటుంది. నరజన్మ ఎత్తడం శరీరాన్ని పుష్టివంతం చేసుకోవడానిక, శ్వాస ఉచ్ఛ్వాసాలు చేస్తూ ముసలివారు కావటానిక? ఇదేనా నరజన్మ ప్రయోజనం? పరమాత్మ ప్రాప్తియే నరజన్మ ప్రధాన కర్తవ్యం. లేకపోతే కుక్కలు, పందులు మొదలైన జంతువుల కన్నా విశేషం నరజన్మకు మరేం ఉంటుంది? కుక్కలు కూడా కడుపు నింపుకుంటాయి, యథేచ్ఛగా సంతానాన్ని కంటూ పోతాయి. మనుషులు కూడా ఈ మాత్రమే చేస్తే ఇక నరజన్మకున్న విశిష్టత ఏమిటి? దేహాన్ని పోషించడం, మైథునం ఇవే నరజన్మకు ప్రయోజనాలైతే నిజంగా అప్పుడు నరజన్మకు అర్థం ఉండదు. మనిషి ముక్తుడు కావాలి. మనిషి ముక్తుడు కాగలడు, నిర్భయుడు కాగలడు, స్వతంత్రుడు కాగలడు, శాశ్వతుడు కాగలడు. ఈ జ్ఞానం సాధించటమే ఈ నరజన్మకు సార్థకత. ఈ జ్ఞానం వినా మిగతాదంతా వ్యర్థం. బాల్యం, యౌవనం, వృద్ధాప్యం ఈ అవస్థలను అందరూ అనుభవిస్తారు. కానీ ఇవి ఎంత సహజంగా వస్తాయో అంత సహజంగానే వెళ్ళిపోతాయి. అవి రావటం పోవడం కూడా ఎవరూ గమనించరు. ఈ క్షణం ఉన్న దేహం మరుక్షణం ఉండదు, మరుక్షణంలో అది మారిపోతుంది. ఈ శరీరం ఒక పరికరం. ఈ శరీరం క్షణభంగురం, అనిత్యం, అల్పాయువు, ఎప్పుడైనా పోవచ్చు. అయినా మంగళధామం అయిన పరమాత్మను పొందడానికి ఈ నరదేహమే మంచి సాధనం. క్షణభంగురమైన నరజన్మలో మహాత్ముల పుణ్యకథలు వింటూ స్మరిస్తూ పుణ్యం సంపాదించుకుంటూ గడిపిన కాలమే సార్థకమవుతుంది. మిగతా జీవితకాలమంతా వ్యర్థమే అవుతుంది. దేహాభిమానం వలదు. స్వాధ్యాయం, అభ్యాసం చేయాలి. శాశ్వత సుఖాన్ని, పరమశాంతిని కోరేవారు దానికోసం తీవ్రంగా సాధన చేయాలి. భగవంతుని కృప వల్ల మనిషికి భార్య, బిడ్డలు, వైభవం, ఈ పృథ్వీ రాజ్యం అన్నీ లభించవచ్చు. అయినా అతని మనసు అతృప్తంగానే ఉంటుంది. శాశ్వత సుఖాన్ని, పరమశాంతిని కోరి భగవంతుని ఉపాసన చేస్తే, సర్వ ప్రాణుల్లో భగవంతుని దర్శించగలిగితే మనిషికి పరమాత్మ ప్రాప్తి, మోక్షం సిద్ధిస్తుంది. ఈ దేహం పైన అభిమానం పరమార్థ సాధనలో పెద్ద అడ్డంకి. కాబట్టి దేహాసక్తిని, మమత్వాన్ని పూర్తిగా వదిలిపెట్టాలి. దీనికి అనవసరమైన ప్రాధాన్యతను ఇవ్వవద్దు. దీన్ని నిరంతరం లాలించవద్దు. అలా చేస్తే అది నరకానికే దారితీస్తుంది. శరీరం అశాశ్వతం. ఈ దేహం బ్రతికి ఉండడానికి కావలసినంత ఆహారం మాత్రమే దీనికి ఇవ్వు. అవసరమైనంత మేరకే దీని లాలన, పాలన, పోషణ చేయి. ఈ దేహం నీ ఆధ్యాత్మిక ఉన్నతికి సహకరించాలి. నిన్ను ఈ జనన మరణ చక్రం నుండి విముక్తిని చేయడానికి ఈ దేహం సహాయపడాలి. క్షణిక సుఖంలో మనిషికి ప్రయోజనమేముంది? నిరంతరం నిజానికి మనిషికి అసుఖమే కదా. ఈ దైహిక సుఖాలు క్షణభంగురాలే. కాస్త వివేకంతో విచారణ చేయండి. దేహం, గేహం, పత్ని, సంతానం, బంధుజనం అన్నీ అందరూ నశించిపోతాయని మనిషికి తెలుసు. మాతాపితల శవాలను తన భుజాలపై మోసి శ్మశానానికి తీసుకొని వెళ్తాడు. అయినా మనిషి సత్యాన్ని గ్రహించటం లేదు. తన ముందే మరణించి వెళ్ళిన వారు ఎలా జీవించేవారో మనిషి అలాగే జీవిస్తున్నాడు. అలా జనన మరణ చక్రంలో నిరంతరం తిరుగుతున్న మరణం ఏ క్షణమైనా రావచ్చు. ఈ జనన మరణ చక్రాన్ని ఎలా ఆపు చేసుకోవచ్చు? మనిషి దాని గురించి క్షణం కూడా ఆలోచించడం లేదు. కుటుంబం గూర్చి, వారి బాగోగుల గూర్చి ఆలోచిస్తూ శ్రమిస్తూ మనిషి తన ఆయువునంతా గడిపివేస్తున్నాడు. అంతిమ క్షణం సమీపించినప్పుడు మనిషి క్షణకాలం కూడా ఆగలేడు. మత్స్యకారుడు వలను గట్టిగా లాగేసినట్లు కాలం మనిషి ప్రాణాలను లాగేస్తుంది. ఆ మరణ సమయంలో వలలో పడి తల్లడిల్లే చేపలా మనిషి విలువిలా తన్నుకొని చేస్తాడు. మహాపుణ్యాన్ని వెచ్చించి ఎన్నెన్నో పుణ్యకార్యాలు చేసి అమూల్యమైన ఈ నరజన్మను మనిషి పొందుతాడు. అలాంటి ఈ నరజన్మను సద్వినియోగం చేసుకోవాలి. దైవానుగ్రహం వల్లనే ఇది అకస్మాత్తుగా మనకు ప్రాప్తిస్తుంది. దీనిని అనవసరంగా పెంట కుప్ప పాలు చేయవద్దు.
మరుసటి జన్మలో సాధన చేసి తరించే ప్రయత్నం చేస్తాను అని మరుసటి జన్మకు వాయిదా వేసేవారు మూర్ఖులు. మరు జన్మ తనకు నరజన్మే కలుగుతుందని నమ్మకం ఏమిటి? మానవ జన్మ దుర్లభం. ఒకసారి చేయి జారిపోయిన మానవ దేహం మరలా వస్తుందో రాదో. ఆయా జన్మల్లో సంపాదించుకున్న జ్ఞానం, చేసిన కర్మలను బట్టి జీవులు ఆయా శరీరాలు పొందుతూ ఉంటారు. ఎంతో సుకృతం ఉంటే తప్ప నరజన్మ లభించదు. ఈ మానవ జన్మలోనే జీవికి మననం, చింతనం చేసే అవకాశం ఉంది. మానవేతర యోని జన్యజీవులకు ఈ మనన అవగాహన శక్తి లేదు. ఈ సృష్టిలో పరమాత్మ సాధనకు అన్ని విధాలా అనుకూలమైనది ఈ నరదేహం. నాశవంతమైన నరుడు ఈ దేహంతో సాధన చేసి అవినాశి అయిన నారాయణుడే అవుతాడని ఈశ్వరుడు భావించాడు. మనిషి కామ్యకర్మలను నిర్వహించడం, ధనోపార్జన చేయడం కోసమే ఈ శరీరాన్ని పోషించకూడదు. జీవం ఉన్నంత వరకు తత్వజ్ఞాన సంపాదన చేయడమే ఈ మానవ జన్మ సాఫల్యత. అభేద జ్ఞానమే ఈ తత్వజ్ఞానం. జీవాత్మ పరమాత్మ ఒకటే అన్న జ్ఞానం. ఉపనిషత్తులు దీనినే బ్రహ్మజ్ఞానం అంటాయి. పరమాత్మ ఉపాసన అంటే కూడా ఇదే. భక్తుల భగవంతుడు అనటంలో ఉన్న అర్థం ఇదే సుమా. శ్రద్ధావంతులు, జ్ఞాన వైరాగ్య సంపన్నులు మాత్రమే ఆత్మతత్వాన్ని అనుభవించడానికి యోగ్యులవుతారు. జ్ఞానం, అజ్ఞానం. స్వస్వరూప జ్ఞానం లేకుండానే నేను పూర్ణుడనయ్యాను, కృతార్థుడనయ్యాను అనుకోవడం పెద్ద అజ్ఞానం. జ్ఞానం, అజ్ఞానం రెండు మనోవికారాలే. ఇవి రెండు అవిద్యాభ్రాంతులను కలిగిస్తాయి. జ్ఞాన అజ్ఞానాలను రెండింటినీ వదిలివేయాలి. మనిషి జ్ఞానానికి అజ్ఞానానికి అతీతుడవ్వాలి. నిర్మల స్వస్వరూపంలో స్థితుడవ్వాలి. ఇదే నరజన్మకు పరమార్థం. ఈ శరీరం పతనం చెందకముందే ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నం చేయాలి. ఈ మానవ జన్మలో క్షణం కూడా వ్యర్థం చేయొద్దు. మహాత్ములు బద్ధులను మముక్షువులుగా మారుస్తారు, మముక్షువులను ముక్తులను చేస్తారు. ఇలా పరోపకార్థమై మహాత్ములు అవ్యక్త స్థితి నుండి వ్యక్తమవుతూ ఉంటారు. వారి ప్రవర్తనలు, విహారాలు అన్నీ నిశ్శబ్ద ఉపదేశాలే సుమా. క్షమ, శాంతి, నిస్సంగత్వం, భూతదయ, పరోపకారం, ఇంద్రియ నిగ్రహం, నిరహంకారం వీటిని అనుష్ఠించేవారు చాలా అరుదుగా ఉంటారు. గ్రంథాలు చదివి తెలుసుకోలేని సత్యాన్ని మహాత్ముల ఆచరణను పరిశీలించి గ్రహించవచ్చు. సాయి తత్వం, భిక్షాగ్రహణం. సాయి మహారాజు మహాత్ముల్లో శ్రేష్ఠుడు. అతను ఆత్మరతుడు. సాయి అందరినీ సమదృష్టితో చూసేవాడు. నేను, నాది అన్న అహం మమతలు అతనికి లేవు. సర్వజీవుల ఎడల అతనికి కరుణ ఉంది. అన్ని ప్రాణుల్లో అతను పరమాత్మనే చూసేవాడు. సుఖం అతని హర్షింపచేసేది కాదు, దుఃఖం అతనికి శోకాన్ని కలిగించేది కాదు. రాజు, పేదలు ఇద్దరూ అతనికి సమానమే. బాబా చంకని జోలు వేసుకొని ఇంటింటికి తిరిగి భిక్ష గ్రహించేవాడు. అమ్మా, నాకో బాకరి రొట్టె ముక్క తెచ్చి పెట్టమ్మా అని అడిగేవాడు. ఒక చేతిలో రేకు డబ్బా పట్టుకునేవాడు, మరో చేతి భుజానికి జోలి తగిలించుకునేవాడు. ప్రతిరోజు కొందరి ఇండ్లకు భిక్ష కోసం వెళ్ళేవాడు. కూరగాయలు, సాంబారు, పాలు, మజ్జిగ అన్నీ ఆ డబ్బాలో వేయించుకునేవాడు. అన్నాన్ని, రొట్టెను బాకరి తీసుకోవడానికి బాబా తన జోలి తెరిచేవాడు. ద్రవ పదార్థాలు అవి ఏమైనా సరే ఆ రేకు డబ్బాలోనే పోయించుకునేవాడు. యాదృచ్ఛికంగా జోలిలో ఏది పడినా బాబా దానితో తృప్తి పడేవాడు. ఆ పదార్థం రుచిగా ఉందా లేదా అన్న విషయాన్ని అతను పట్టించుకునేవాడు కాదు. బాబా ఆహారం అందరిది. ఎప్పుడు ఆహారం కావాలనిపిస్తే అప్పుడు భిక్షకు వెళ్ళేవాడు. ఒక్కొక్క రోజు బాబా గ్రామంలో భిక్షకు 12 సార్లు పైగానే వెళ్ళేవాడు. అలా గ్రహించిన ఆహార పదార్థాలన్నింటినీ ఒక వెడల్పు మూతి ఉన్న మట్టి పాత్రలో వేసేవాడు. ఆ పాత్ర నుండి కాకులు, కుక్కలు యథేచ్ఛగా ఆహారం గ్రహించేవి. మసీదును, సభామండపాన్ని ఊడ్చే ఆడమనిషి కూడా వాటి నుండి 10-12 బాకరీలను తీసుకొని వెళ్ళేది. పిల్లులను, కుక్కలను తరిమివేయాలని బాబా కలలో కూడా అనుకునేవాడు కాదు. ఇక బీదలకు, దీనులకు ఆహారాన్ని ఎలా వద్దనగలడు? మొదట్లో అందరూ అతన్ని పిచ్చి ఫకీరు అనేవారు. భిక్షమెత్తుకొని కడుపు నింపుకునే వానిలో వారికి ఏం గొప్పతనం కనిపిస్తుంది? కానీ ఈ ఫకీరు ఉదారుడు, స్నేహశీలి, నిరపేక్షుడు. బాహ్యంగా చంచలంగా కనిపించేవాడు, కానీ అంతర్గతంగా నిశ్చలంగా ఉండేవాడు. అతని ఆచరణ సామాన్యులకు అర్థమయ్యేది కాదు. కానీ ఆ కుగ్రామంలో కూడా కొందరు ఈ ఫకీర్ని సాధువుగా భావించేవారు. బాయిజాబాయి సేవలు. తాత్యాకోటే తల్లి బాయిజాబాయి. ఆమె బుట్టలో బాకరీలు పెట్టుకొని దానిని నెత్తిన మోస్తూ
మధ్యాహ్నం పూట అడవిలోకి వెళ్ళేది. అడవిలో ఆమె ఆ ఫకీరు కోసం వెతుకుతూ తిరిగేది. మైళ్ళకు మైళ్ళు తిరిగేది. దట్టమైన పొదలను కంపలను దాటుతూ చివరికి ఎలాగైతేనేం ఫకీర్ను కనుక్కునేది. అతని కాళ్ళపై పడిపోయేది. ఆమె ప్రేమ కరుణలు ఏమని చెప్పేది? అడవిలోకి ఎంత దూరమైనా వెళ్ళేది. ఫకీర్ను కలిసేది. మధ్యాహ్నం పూట బాకరీ కూరగాయలతో చేసిన కూర తినడానికి పెట్టేది. తన చివరి రోజుల వరకు బాబా ఈమె భక్తిపూర్వక సేవలను మరచిపోలేదు. ఆమె సేవలను జ్ఞాపకం పెట్టుకొని శ్రీ సాయి ఆమె కుమారుని యోగక్షేమాలు తనపై వేసుకున్నాడు. బాయిజాబాయి ఆమె భర్త ఇరువురికి ఆ ఫకీరులో పూర్ణ శ్రద్ధా విశ్వాసాలుండేవి. ఆ ఫకీరు వారికి సాక్షాత్తు పరమాత్మే సుమా. నిజానికి శ్రద్ధా విశ్వాసాలు గలవారికే భగవంతుడు స్వంతమవుతాడు కదా. ఫకీరు గాఢధ్యానంలో ఉండేవాడు. బాయిజాబాయి విస్తరాకు వేసేది. బుట్టలో నుండి రొట్టెలు కూర విస్తల్లో వడ్డించేది. ఎంతో ప్రయత్నంతో అతనికి తినిపించేది. ఫకీరే నిజమైన చక్రవర్తి. ఫకీరుతనమే శాశ్వతంగా ఉంటుంది. ఈ ఐశ్వర్యాదులు ఎంత క్షణికమో చూడు అని బాబా ఎప్పుడూ చెప్పేవాడు. తర్వాత బాబా అడవిని వదిలిపెట్టాడు. గ్రామంలోకి వచ్చి ఉండసాగాడు. మసీదులోనే ఆహారం గ్రహించసాగాడు. అలా ఆ తల్లికి అడవిలో తిరిగే కఠిన శ్రమను తప్పించారు. అప్పటి నుండి ఆ దంపతులు బాబాకు ఆహారం ఇస్తూనే వచ్చారు. వారి తర్వాత వారి కుమారుడు తాత్య దీనిని కొనసాగించాడు. నిజంగా తాత్య గొప్ప భాగ్యశాలి. మహల్సాపతి కూడా పూర్వజన్మల్లో గొప్ప పుణ్యాన్ని సంపాదించుకొని ఉంటాడు. వారిద్దరూ సమానంగా బాబా సాంగత్య సుఖాన్ని పొందారు. తాత్య మహల్సాపతి బాబా. తాత్య మహల్సాపతి ఇరువురు మసీదులోనే పడుకునేవారు. బాబాకి వారి యందున్న ప్రేమను వర్ణించలేము. వారి తలలు 3 దిక్కుల్లో ఉండేవి. తూర్పు పడమర ఉత్తరం వైపు ఉండేవి. వారు కాళ్ళు మధ్యలో కలిసి ఉండేవి. అలా పడుకొని వారు రకరకాల విషయాలు మాట్లాడుకునేవారు. వారిలో ఎవరైనా నిద్రలోకి వెళుతుంటే అతని తట్టి లేపేవారు. తాత్య గురక పెట్టడం ప్రారంభిస్తే బాబా వెంటనే లేచి తాత్యాను బోర్లా పడవేసి అతని తలను క్రిందకు నొక్కేవాడు. మొత్తం 14 సంవత్సరాలు తాత్య బాబాతో పాటు మసీదులో నిద్రించాడు. బాబాపై ఉన్న ప్రేమానురాగాలు కారణంగా తాత్య తల్లిదండ్రులను వదిలి మసీదుకు వచ్చి పడుకునేవాడు. తాత్య తండ్రి చనిపోయాడు. కుటుంబ భారం అంతా తాత్యపై పడింది. అతని కుటుంబం యజమాని అయ్యాడు. పెండ్లి చేసుకుని ఒక ఇల్లాలికి భర్త కూడా అయ్యాడు. అప్పటిక తప్పనిసరి అయి ఇంట్లోనే పడుకోసాగాడు. బాబా సకుడు. బాబా అనుమతి. రహతాలో పేరు పొందిన ఒక పెద్ద మనిషి ఉండేవాడు. అతని పేరు కుషాల్ చంద్. బాబా భక్తుడు, ధనవంతుడు. గ్రామానికి నగర సేట్. బాబా అంటే అతనికి ఎంతో ప్రేమ. వారు తరచుగా కలుసుకునేవారు. కలుసుకొని ఎంతో ఆనందించేవారు. బాబా తన జీవితకాలం అంతా అతని బాబోగుల గురించి రాత్రింబవళ్ళు పట్టించుకునేవాడు. బాబా రహతా నిమ్గావ్ ఈ 2 గ్రామాలను దాటి మరెక్కడికి వెళ్ళలేదు. అతను కనీసం రైలు బండిని కూడా చూడలేదు. అయినా రైలు రాకపోకలు వాటి సమయాలు అన్నీ బాబాకు తెలుసు. రైలు సమయానికి పట్టుకోవడానికి భక్తులు చాలా హడావిడి పడతారు. వారు అనుమతి కోసం బాబా వద్దకు రాగానే ఎందుకంత కంగారు మీకు అని బాబా అంటాడు. కానీ బాబా నేను తొందరగా వెళ్ళకపోతే నాకు రైలు తప్పుతుంది. నేను బొంబాయి చేరుకోలేను. నా ఉద్యోగం పోతుంది. మా యజమాని ఊరుకోడు అని భక్తులు అంటారు. ఇక్కడ మరొక యజమాని ఎవరూ లేరు. వెళ్ళి బాకరీ తినండి. మధ్యాహ్నం భోజనం చేసి అప్పుడు వెళ్ళండి అంటాడు బాబా. బాబా మాటలను కాదనే ధైర్యం ఎవరికుంటుంది? యువకులు, వృద్ధులు, అనుభవజ్ఞులు, వివేకులు అందరూ ఈ సత్యాన్ని అనుభవించిన వారే. బాబా ఆదేశాన్ని పాటించిన వారికి రైలు ఎప్పుడూ తప్పేది కాదు. కానీ బాబా మాటలను లెక్క చేయని వారు మాత్రం కష్టాల పాలయ్యేవారు. తమ శ్రేయస్సు నిమిత్తం ప్రతి క్షణం సాయి చరిత్రను శ్రవణం చేయాలని నేను శ్రోతలను ప్రార్థిస్తున్నాను. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాడ్పంత విరచితం శ్రీ స్వామి అచలానంద సరస్వతి అనూదితం శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో నరజన్మ మహిమాదులు అనే 8వ అధ్యాయం సంక్షిప్తం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. హరి ఓం తత్.